చావు మరణం ఉండదు. అది చిరంజీవి మన హృదయాల్లో మన నాలుకల్లో ఎప్పుడు ఆయన కవితలు పలుకుతూ ఉంటాము, ఆయన రాసిన సినిమా పాటలు వింటూ ఉంటాము. ఆయన మరణం ఇంకే ఉంటుంది. ఆయన చిరంజీవి. శ్రీశ్రీ అంటే చాలామంది ఒక విప్లవ కవి అని అనుకుంటారు. నిజమే, ఆయన రాసిన వాటిల్లో మహాప్రస్థానం అనే పుస్తకం చాలా గొప్ప పుస్తకం. అందులో ఆయన రాసిన గీతాలు మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు పదండి దోసుకు పోదాం పోదాం పైకి, ఎముకలు పుళ్ళిన వయస్సు మళ్ళిన సోమరులారా చావండి, నెత్తులు మండే శక్తులు నిండే సైనికులారా రారండి, పెడ 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 విరుచుకుపడండి, వర్షకాబ్రంలో ప్రళయ ఘోష వల్ల విరుచుకుపడండి అని ఇలా ఆ శబ్ద సౌందర్యం ఉంటుంది. ఆ కవిత్వం చదివి 1970s ఆ టైంలో మన ఆంధ్రప్రదేశ్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది యువకులు ఆయన కవిత్వానికి ఆకర్షితులై విప్లవం బాట పట్టారు. అంటే ఆయన కవిత్వానికి అంత శక్తి ఉంది. ఆ శబ్ద సౌందర్యానికి జనాలు చాలామంది అడ్మైర్ అయిపోయారు. ఆ కవిత్వం చదివి అడవులు బాట పెట్టారు, విప్లవం వర్ధిల్లాలి అన్నారు. కమ్యూనిస్ట్ పార్టీలో చేరారు, మావోయిస్ట్ పార్టీలో చేరారు, అప్పుడు పీపుల్స్ వారు అంటారు, ఆ పార్టీలో చేరారు. అంటే ఆయన కవిత్వానికి ఉన్న శక్తి. అడవులు బాట పెట్టడం కరెక్టా కాదా అనేది తర్వాత సంగతి. కానీ ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆ కవిత్వంలో ఉన్న శక్తి అన్నమాట. ఒక శ్రీశ్రీ కవిత, ఒక గద్దర్ పాట. ఆ రోజుల్లో ఈ రెండు, శ్రీశ్రీ కవిత్వం చదివి గద్దర్ పాట విని ఎంతోమంది కుర్రాళ్ళు విప్లవాన్ని బాట పెట్టారు. అంటే వాళ్ళ ఆ కవిత్వానికి ఆ పాటకి ఉన్నంత ఆ శక్తి అన్నమాట. అలాగే ఆయన కేవలం విప్లవం కవిత్వమే రాయలేదు, అదే మహాప్రస్థానం సంపుటిలో చాలా గొప్ప కవిత్వం రాశారు. ఇంకో చిన్న కవిత్వం, నిప్పులు చిమ్ముకుంటూ నేను ఎంగికి ఎగిరిపోతే నిబిడాక్షరంతో వీరే, నెత్తురు కక్కుకుంటూ నేల కొరిగితే నిర్దాక్షిణ్యంగా. అంటే సమాజంలో పోకళ్ళ గురించి ఆయన ఎంత సింపుల్గా చెప్పారంటే, నిప్పులు